ఓల్డ్ అల్వాల్లోని గణేష్ పంచశీల్ ఎన్క్లేవ్ రోడ్ నెంబర్ 2లో నూతనంగా నిర్మించిన స్పోర్టియరీ గేమ్ ఆన్ బ్యాడ్మింటన్ అరేనాను ఘనంగా ప్రారంభించారు. ఈ బ్యాడ్మింటన్ అరేనా ప్రాంతంలోని యువత మరియు క్రీడాభిమానులకు తమ ప్రతిభను అభివృద్ధి చేసుకునేందుకు ఉత్తమ వేదికగా నిలుస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ డివిజన్ 190-191 ఇన్ఛార్జ్ రాజ్ జితేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్, సినీ నటుడు ప్రభాశ్రీను పాల్గొని అరేనాను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిన ప్రముఖ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా అకాడమీ విజయవంతంగా కొనసాగాలని తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త బ్యాడ్మింటన్ సదుపాయం యువతకు శిక్షణ మరియు క్రీడా ప్రతిభను పెంపొందించుకునే మంచి వేదికగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. అకాడమీ యజమానులు ప్రీతం, చరణ్, అలాగే స్థానిక నివాసితులు ప్రమోద్, శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, లడ్డూ రెడ్డి, శ్రీశైలం యాదవ్, నాగేశ్వరరావు, దేవా సంపత్ యాదవ్, వెంకటేష్, నవీన్ యాదవ్, దిట్ల స్వామి, ప్రసాద్, ప్రవీణ్ అన్న, కేబుల్ శేఖర్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రెసిడెన్సీ కాలనీలో కాలనీ సభ్యులు మరియు స్థానిక నివాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని నివాసితులు కోరగా సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆమోదం పొందేలా ప్రయత్నిస్తానని రాజ్ జితేంద్రనాథ్ హామీ ఇచ్చారు. Close well-wisher and is a senior most player, and he played a lot of badminton tournaments, and మాకు మిత్ర సోదరులు రాముడు పరిచయం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఆ పరిచయం ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాం. ఎప్పుడు ఏ విషయంలో కూడా నాకు ఎటువంటి సలహాలు కానీ అన్నింటిలో రాముడు గారు వెల్-విషర్. సో ఈరోజు వాళ్ళ అబ్బాయిలు ఈరోజు ఇండోర్ స్టేడియంని కట్టడం, ఇలాంటి ఫంక్షన్ నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్, బాయ్స్, ఆల్ ద బెస్ట్. రైట్ నౌ బ్యాడ్మింటన్ అనేది మీ అందరికీ తెలిసిందే, చాలా ప్రాచుర్యంలో ఉంది. ఎవ్రీబడి వాంట్స్ హెల్త్ అండ్ వెరీ కాన్షియస్ అబౌట్ హెల్త్. సో ఇలాంటి బ్యాడ్మింటన్ మరి ఇక్కడ చేసిన ఎమ్మెల్సీ సంతోష్ గారికి, మరి మా కుటుంబ సభ్యులు సురేందర్ గారికి, మరి కాంగ్రెస్ లీడర్స్ అందరికీ, మరి ఇక్కడ విచ్చేసిన కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుస్తున్నాను. ఈ బ్యాడ్మింటన్ ఒక యూనిక్ అకాడమీ. మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ జుంబా కూడా పెట్టారు. మరి ఈ యోగా సెంటర్స్ కూడా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించుకోవాలి. మరి మంచి కోచెస్ కూడా ఉన్నారు. ఈ కోచెస్ అందరూ కదా, మరి దీనికి మా ప్రోత్సాహం డెఫినెట్గా ఉంటుంది. ఈరోజు మైనంపల్లి గారు వచ్చేది ఉండే రాలేదు, డెఫినెట్గా తనని తీసుకొని నెక్స్ట్ టైం వస్తాము. ఇక్కడ మళ్ళీ వచ్చి మేము 2200 హవర్లీ బుకింగ్ వచ్చేసి 350 రూపీస్. మనకి దీంట్లో 6 months ప్యాకేజ్ ఉంటుంది, 12 months ఉంటుంది, గ్రూప్ ఆఫ్ 6 members ఉంటుంది. మనకి ఇంక్లూడింగ్ సండేస్ హవర్లీ బుకింగ్స్ అండ్ ఆల్సో కోచింగ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఈవినింగ్ 4 to 7 మనం కోచింగ్ కూడా ఇస్తాము. బ్యాచ్ టైమింగ్స్ ఉంటాయి అనమాట. 4 ఇద్దామని చెప్పేసి స్పోర్టియరీ బ్యాడ్మింటన్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కార్పొరేటర్ జితేందర్ అన్న, ఇంకా డివిజన్ ప్రెసిడెంట్ సురేందర్ అన్న, ఇంకా ఎమ్మెల్సీ గారు, ఎక్స్ఎమ్మెల్సీ గారు, వీళ్ళందరూ వచ్చి, ఎక్స్ఎమ్మెల్సీ గారు రమేష్, సంతోష్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ సంతోష్ గారు, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం జరిగింది. మండే నుంచి రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ రావడం వల్ల దీనికి ఇంకా చాలా పబ్లిసిటీ జరుగుతుందని కోరుకుంటున్నానండి.